రోజు మనం నిన్న ఒకటి మాట్లాడుకున్నాం గదా! మన మైండ్‌లో థాట్స్ ఒస్తూ ఉంటాయి మెడిటేషన్ చేసేటప్పుడు. ఆ థాట్స్‌ని అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు అని ఒక విషయం చెప్పాను నేను. రైట్? కానీ అది ప్రాక్టికల్‌గా ఎలా పాసిబుల్ అనేది నేను ఈరోజు చేపిస్తాను మెడిటేషన్‌లోనే. రైట్? మన మైండ్ వరకు మనం ఎలా రీచ్ అవ్వాలి అనేది ఈరోజు నేను చెప్తాను. హ్మ్. మన మైండ్ ఎక్కడుంటుందో ఎవరికైనా తెలుసా? మీ మైండ్ ఎక్కడుందో మీకెవరికైనా తెలుసా? చాలా మందికి మైండ్ ఎక్కడుందంటే ఇక్కడని జెప్తారు. కానీ ఇది బ్రెయిన్. బ్రెయిన్ అండ్ మైండ్ ఈస్ నాట్ ద సేమ్ థింగ్. రైట్? బ్రెయిన్ అండ్ మైండ్ ఈస్ నాట్ ద సేమ్ థింగ్. బ్రెయిన్ అనేది మెదడు. మైండ్ అంటే మనసు. మనసెక్కడుంది? వి డోంట్ నో. మనసెక్కడుందో మనెవరికీ తెలీదు బాడీలో. రైట్? కానీ మనం మెడిటేషన్‌లో దాని వరకు రీచ్ కావచ్చనమాట. ఆ మనస్సులో వచ్చే థాట్స్, రకరకాల థాట్స్‌ని ఎలా హెచ్‌డీ క్లారిటీలో చూడొచ్చో ఈరోజు మనం ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. ఎక్స్‌టర్నల్ నుండి ఇంటర్నల్‌గా బాడీకి ఇంటర్నల్ లోపలికి ఎలా వెళ్ళొచ్చు, ఒక్కొక్క లేయర్ ఆనియన్ ఉంటుంది గదా! ఉల్లిపాయ పైన లేయర్స్ ఉంటాయి చూసారా? అలాగే మన బాడీలో గూడా లేయర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క లేయర్ ఎలా మనం లోపలికి వెళ్ళాలి అనేది ఈరోజు మెడిటేషన్‌లో మనం చేస్తాం. నిన్న బాడీ స్కాన్ చేసాం కదా కంప్లీట్‌గా. సో, ఈరోజు వన్ అడిషనల్ టెక్నిక్. వెరీ వెరీ పవర్‌ఫుల్ అండ్ గుడ్ టెక్నిక్. ఓకే. లెట్స్ గెట్ రెడీ ఎవ్రీబడీ. సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రీతింగ్ చెప్తానండి. మెన్సెస్ అయ్యేటప్పుడు యోగా చేయొచ్చు. దర్జాగా చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. మెడిటేషన్ అయితే ఫస్ట్ చేయండి. ఓకే. మెడిటేషన్ అయితే ఈరోజు ఫస్ట్ చేసుకోవచ్చు. మీకింకా హాయిగా ఉంటుంది మెన్సెస్ టైమ్‌లో. ఓకే. చలో. ఒక బ్రీతింగ్ టెక్నిక్ చెప్తానండి. ఎవ్రీబడి ఎవ్రీబడి వెరీ సింపుల్ అండ్ పవర్‌ఫుల్ బ్రీతింగ్ టెక్నిక్. 5 సెకండ్ బ్రీతింగ్. మన స్టూడెంట్స్ అందరిలో చాలా మందికి తెలుసు. 5 సెకండ్స్ పాటు మనం ఇన్‌హేల్ చేయబోతున్నాం. 5 సెకండ్స్ పాటు మనం ఎక్స్‌హేల్ చేయబోతున్నాం. ఓకే. నేను ఫింగర్స్ చూపిస్తాను. నా రైట్ హ్యాండ్ ఫింగర్స్ చూపించేటప్పుడు ఇన్‌హేల్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ చూపించేటప్పుడు ఎక్స్‌హేల్ చేయండి. ఓకే. 5 సెకండ్స్ ఇన్‌హలేషన్, 5 సెకండ్స్ ఎక్స్‌హలేషన్. టోటల్ ఒక బ్రెత్ కోసం ఒక 10 సెకండ్స్ పడుతుంది. నిమిషంలో 6 బ్రెత్స్ మాత్రమే తీసుకుంటాం. బాడీ మొత్తం ఆరాంగా రిలాక్స్ అయిపోతుంది. రోజంతా చాలా స్ట్రెస్ ఉండే ఉంటుంది గదా! మీకు. వర్క్‌లో గాని, ఇంటి పనుల్లో గాని. అది మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఓకే. లెట్స్ డూ ఇట్. ఎవ్రీబడీ కమ్ ఆన్ గెట్ రెడీ. కమ్ ఆన్ గెట్ రెడీ ఎవ్రీబడీ. వెరీ గుడ్. ఓకే. చలో. ఫస్ట్ నేను ఫింగర్స్ ఓపెన్ చేసి పెడతాను కంప్లీట్‌గా. దెన్ ఐ విల్ క్లోజ్ వన్ బై వన్. రైట్ హ్యాండ్ క్లోజ్ చేసేటప్పుడు ఇన్‌హేల్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ చేసేటప్పుడు ఎక్స్‌హేల్ చేసుకోండి. ఓకే. గెట్ రెడీ. ఫస్ట్ అయితే ఒక సాధారణ శ్వాస నార్మల్ బ్రెత్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ రిలాక్స్ యువర్ షోల్డర్స్. 5 సెకండ్ బ్రీతింగ్ కోసం ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. అర్థమైందా? ఈజీ గదా! హ్మ్. ఇన్‌హలేషన్ ఈజీగా చేసుకోగలుగుతాం. ఎక్స్‌హలేషన్ చేయడంలోనే కొంచెం ప్రెషర్ పెట్టాల్సొస్తది. నెమ్మదిగా వదలండి గాలి. ముక్కులోంచి నెమ్మదిగా గాలి వదలండి. ఓకే. లెట్స్ డూ టోటల్ 5 బ్రెత్స్. హ్మ్. లెట్స్ గెట్ రెడీ. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. వెరీ గుడ్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. One last breath. Inhale, exhale. Relax your hands.
మీరు యాక్చువల్‌గా హ్యాండ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా కోసం మీకు అర్థం కావాలని నేను పెట్టాను. ఓకే. విల్ డూ 3 పార్ట్ ఓం చాంటింగ్ నౌ. మన మెడిటేషన్‌లోకి వెళ్ళే ముందు ఒక 3 పార్ట్ ఓం చాంటింగ్ చేద్దాం. ఓంకారంలో 3 శబ్దాలుంటాయి. రైట్? నా వీడియోస్‌లో కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఓంకారంలో 3 శబ్దాలుంటాయి. హ్మ్. ఆ, ఓ, హ్మ్. రైట్? ఈ 3 శబ్దాలు కలిపితేనే అది ఓం అవుతుందన్నమాట. అలా చాలామంది ఓం అంటే ఒకటే శబ్దం అనుకుంటారు. ఈ 3 శబ్దాలు వేరు వేరుగా చెప్తాం. ఓకే. ఆ శబ్దం చెప్పేటప్పుడు పొట్ట భాగంలో మీకు సెన్సేషన్ తెలుస్తుంది. ఓ శబ్దం చెప్పేటప్పుడు ఛాతీ భాగంలో తెలియాలి. శబ్దం చెప్పేటప్పుడు నుదిటి భాగంలో అండ్ మీ ముఖం భాగంలో తెలియాలి. 3 శబ్దాలు నోటీస్ చేయడానికి ట్రై చేయండి. హ్మ్. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టేసేయండి ఇలాగా. అరచేతులు ఆకాశం వైపు. ట్రై టు సిట్ స్ట్రెయిట్. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఎందుకు స్ట్రెయిట్‌గా కూర్చోవాలి అనేది. హ్మ్. సిట్ స్ట్రెయిట్. నడుము కింద నుండి తల పై వరకు స్ట్రెయిట్‌గా. ఒక స్టిక్ లాగా. పెదాల పైన చిరునవ్వు. You're not smiling already. Bring a gentle smile on your face. ఆ శబ్దం కోసం ఒక దీర్ఘ శ్వాస. గమనించండి. మీ నాభి భాగంలో ఆ శబ్దాన్ని గమనించండి. మీ పొట్ట భాగంలో ఆ శబ్దాన్ని గమనించండి. మరొక్కసారి ఇన్‌హేల్. ఇంకొక్కసారి ఇన్‌హేల్. ఓం శబ్దంలో ఓకారం. ఓ శబ్దం కోసం ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్‌హలేషన్. మీ ఛాతీ భాగంలో దృష్టి ఉంచుతూ ఎక్సేల్. మరొక్కసారి దీర్ఘ శ్వాస. ఇన్‌హేల్. ఓంకారంలో చివరి శబ్దం శబ్దం కోసం ఒకసారి దీర్ఘ శ్వాస. పెదాలు, మీ నోరు కంప్లీట్‌గా క్లోజ్ చేసి చెప్పడానికి ప్రయత్నించండి. ఎంటైర్ ఫేస్ మజిల్స్‌లో ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. లెట్స్ టేక్ ఎ డీప్ బ్రెత్. ఇన్‌హేల్. ఇన్‌హేల్. మరొక్కసారి ఇన్‌హేల్. ఇప్పుడు ఒక 3 సార్లు పూర్తి ఓంకారం శబ్దం. ఓకే. 3 శబ్దాలు కలిపి చెప్తాం.
సాధ్యమైనంత లాంగ్ డీప్ ఇన్‌హలేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత దీర్ఘ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ఎంత డీప్ ఇన్‌హలేషన్ తీసుకుంటే మీకు ఓంకారం అనేది అంత లాంగ్‌గా వస్తుందన్నమాట. ఓకే. లెట్స్ టేక్ ఎ డీప్ బ్రెత్. కమ్ ఆన్. ఓం. గమనించారా? ఆకారం నుంచి శబ్దం మొదలయ్యి ఓ తర్వాత ఒకటే రిథమ్‌లో వస్తుంది. రైట్? లెట్స్ డూ ఇట్. ఇన్‌హేల్. Inhale. మరొక్కసారి ఓంకారం కోసం మీ ఐస్‌ని క్లోజ్ చేసి పెట్టండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. ఇన్‌హేల్. మన శరీరంలో వచ్చే ఆ వైబ్రేషన్‌ని గమనించండి. ఓంకారంతో శరీరం నడుము కింద నుండి తలపై వరకు వచ్చే ప్రతి చిన్న వైబ్రేషన్‌ని గమనించండి. శరీరంలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా, మైండ్‌లో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ఎక్కువగా వర్రీ కావద్దు. నెమ్మదిగా నా ఇన్‌స్ట్రక్షన్స్ వింటూ వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. మీ శరీరం ఎలా అయితే ఊపిరి తీసుకోవాలి అనుకుంటుందో అలానే తీసుకొనివ్వండి. ఎటువంటి బలవంతం లేదు. డీప్ బ్రీతింగ్ చేయవలసిన అవసరం లేదు. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. నెమ్మదిగా మీ దృష్టిని మీ చెవుల మీదకి తీసుకువెళ్ళండి. నా వాయిస్ మ్యూజిక్ కాకుండా మీకు వినబడే ఏదో ఒక శబ్దం మీద కాస్త దృష్టి పెట్టండి. అది చిన్న పక్షి అరుపు కావచ్చు, చల్లగాలి శబ్దం కావచ్చు, ఫ్యాన్ శబ్దం కావచ్చు, మీ చుట్టూ వచ్చే చిన్నపిల్లల అరుపులు కావచ్చు, కార్ శబ్దం కావచ్చు, ఏదైనా సరే మీ చుట్టూ వచ్చే ఏదో ఒక చిన్న చిన్న శబ్దాలని గమనించడానికి ప్రయత్నించండి. మీరు నోటీస్ చేసే ఉంటారు. ఈ శబ్దాలని గమనిస్తున్నప్పుడు మన శరీరం ప్రెజెంట్ మూమెంట్‌లోకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో తిరిగే మన మైండ్ ప్రెజెంట్ మూమెంట్‌లోకి వచ్చేస్తుంది. ఈ శబ్దాలని, చిన్న శబ్దాలని వినడానికి మనం ప్రయత్నించినప్పుడు. గమనించారా? హ్మ్. ఎప్పుడైతే మీ మనస్సు, మీ మైండ్ ప్రెజెంట్ మూమెంట్‌లోకొస్తుందో, ఆటోమేటిక్‌గా మీ శరీరం రిలాక్స్ అవుతుంది.
మీ నడుము కూడా స్ట్రెయిట్‌గా అవ్వడానికి ప్రయత్నిస్తుంది. గమనించండి. కాసేపు మీ చుట్టూ ఉండే శబ్దాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని ఆ శబ్దాల నుండి నెమ్మదిగా మీ శరీరం మీదకు తీసుకురండి. మీ శరీరానికి తాకే ఆ చల్లగాలిని గానీ, శరీరం లోపల వచ్చే ఏ కదలికనైనా మీరు గమనించొచ్చు. అది మీ గుండె చప్పుడు కావచ్చు, రక్తం, బ్లడ్ సర్క్యులేట్ అవుతున్న ఆ సెన్సేషన్ కావచ్చు, కాళ్ళల్లో, చేతుల్లో వచ్చే చిన్న చిన్న తిమ్మిర్లు కావచ్చు. ఏ సెన్సేషన్ అయినా కాసేపు గమనించడానికి ప్రయత్నించండి. Let's bring our awareness from the surroundings to the body. రోజంతా 24 గంటలు, 365 రోజులు శరీరంలో ఎన్నో ప్రక్రియలు, ఎన్నో ప్రాసెసెస్ జరుగుతూనే ఉంటాయి. మన గుండె చప్పుడు దగ్గర నుండి, మన జీర్ణ వ్యవస్థ, కిడ్నీస్, లంగ్స్ ప్రతి క్షణం వర్క్ చేస్తూనే ఉంటుంది. మనల్ని ఏం అడగకుండానే, మనం ఏం చెప్పకుండానే మన శరీరం 24 గంటలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కంటిన్యూయస్‌లీ, కంటిన్యూయస్‌లీ. ఈవెన్ మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా. అవునా? హ్మ్. ఆ శరీరం మీద కాసేపు మన దృష్టి పెడదాం. కాసేపు ఆ శరీరం మీద మన దృష్టిని తీసుకువెళ్దాం. Bring our awareness to the body. Any sensation, it doesn't matter. Be it in your head, be it in your toe. Any sensation is absolutely fine. నిదానంగా దృష్టిని మన శరీరం మీద నుండి మన ఊపిరి మీదకి తీసుకువెళ్దాం. మన నాస్ట్రిల్స్, ముక్కు రంధ్రాల లోపల నుండి గాలి శరీరంలోకి వెళ్ళటం, అదే గాలి శరీరం నుండి బయటికి రావడాన్ని గమనించండి. Notice the air slowly, gently going inside your body and gently coming out of your nose.
మీ దృష్టిని మీ నాస్ట్రిల్స్ చివరి భాగంలో ఉంచడానికి ప్రయత్నించండి. ద టిప్ ఆఫ్ యువర్ నోస్. నోటీస్ ద ప్లేస్ వేర్ ద ఎయిర్ ఈస్ ఎంటరింగ్ ఇంటు యువర్ బాడీ. ఆ చల్లటి గాలి బాడీలోకి ఎంటర్ అవుతున్న సెన్సేషన్ మీ ముక్కు చివరి భాగంలో మీకు తెలుస్తుంది. ఆ ముక్కు రంధ్రాల చివరి భాగంలో మీకు తెలుస్తుంది. నోటీస్ చేయండి. ఆ గాలి నెమ్మదిగా మన కనుబొమ్మల మధ్యలోకి ప్రవేశించి, అక్కడి నుంచి మన కంఠంలోకి ప్రవేశించడాన్ని కూడా మీరు గమనించొచ్చు. నోటీస్ ద ఎయిర్ ఫ్లోయింగ్ gently from your nostrils to the middle of your eyebrows and then entering into your throat area. Notice that. మన కంఠంలోంచి ఛాతీలోకి, పొట్టలోకి ఆ గాలి ప్రవేశించడాన్ని గమనించొచ్చు. ప్రతి ఇన్హలేషన్‌కి ఒక ఎక్స్‌హలేషన్ మన శరీరం నుండి వెచ్చని గాలి రూపంలో బయటికి రావడాన్ని కూడా మీరు గమనించొచ్చు. ద హాట్ ఎయిర్ కమింగ్ ఔట్ ఆఫ్ యువర్ నాస్ట్రిల్స్. మన శరీరంలోకి చల్లని గాలి ఎలా అయితే ప్రవేశిస్తుందో, అలానే వెచ్చని గాలి బాడీ నుంచి బయటికి రావడాన్ని కూడా గమనించొచ్చు. లెట్స్ గివ్ అ జెంటిల్ అటెన్షన్ టు ద బ్రెత్, టు ద ప్రాణ ఆఫ్ ద బాడీ. In case you lost the smile on your face, bring it back. If you have dropped the smile on your face, gently bring it back. ఆ చిరునవ్వు ఒకవేళ మీ పెదాల పైన లేకపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసేయండి. A smile on your face as you notice your breath. నెమ్మదిగా మీ దృష్టి మీ ఊపిరి మీద నుండి మీ మనస్సు మీదకి తీసుకువెళ్ళొచ్చు. టు యువర్ మైండ్. ఒక్కసారి మీ మనస్సులో వచ్చే ఆలోచనలని గమనించండి. మన మైండ్‌లో మెలకువగా ఉన్నంత సేపు ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. యువర్ మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ థాట్స్. వితౌట్ థాట్స్ దేర్ ఈస్ నో మైండ్. ఆ ఆలోచనలని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. డు నాట్ ట్రై టు కంట్రోల్ దోస్ థాట్స్ ఇన్ యువర్ మైండ్. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ దెమ్.
టీవీలోనో, మొబైల్ ఫోన్‌లోనో మనం ఒక మూవీ ఎలా అయితే అప్ చూస్తామో రైట్? అలానే మన మైండ్‌లో ఉన్న థాట్స్‌ని కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక థర్డ్ పర్సన్ లాగా. యూ ఆర్ నాట్ యువర్ థాట్స్. డు నాట్ connect yourself with your thoughts. You and your thoughts are different. Try to observe them as much as possible. Notice that your mind is getting lighter. మీ మనస్సు కాస్త తేలిక పడడాన్ని గమనించండి. మనస్సులో ఆలోచనల వల్ల చాలా బరువెక్కి ఎప్పుడు మీకు కాస్త స్ట్రెస్‌ని ఇస్తూనే ఉంటుంది. ఈ క్షణం మీరు ఆలోచనలని గమనించినప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా ఆలోచన తగ్గి మీ మనస్సు బరువు కూడా తగ్గడాన్ని గమనించండి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय शांति 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 నెమ్మదిగా మీ దృష్టిని మళ్ళీ మీ శరీరం మీదకి, మీ సరౌండింగ్స్, పరిసరాల మీదకి తీసుకురావడానికి ప్రయత్నించండి. Gently bring back your awareness to your body and your surroundings. Take your time. Take your time and slowly come back to the present state and the natural state of your body. రెండు చేతులు నమస్కార ముద్రలో. మీ రెండు చేతులు
నమస్కార ముద్రలో పెదాలపైన ఒక చిరునవ్వు, జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఒక దీర్ఘ శ్వాస, డీప్ బ్రెత్. ఎక్సేల్ చేసేటప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులని ఒకదాన్నొకటి రబ్ చేయండి. 2 అరచేతుల్ని ఒకదాన్నొకటి రబ్ చేయండి. కీప్ బ్రీతింగ్. చేతుల్లో కాస్త వెచ్చదనం పుట్టాక మీ 2 అరచేతుల్ని మీ కళ్ళకి తాకించొచ్చు. నిదానంగా కళ్ళు తెరిచి మీ అరచేతులను చూడండి. పెదాలపైన అదే చిరునవ్వు. కీప్ ద స్మైల్ యాజ్ ఇట్ ఈస్. కమ్ ఆన్. ఈవెన్ అ ఫేక్ స్మైల్ ఈజ్ ఓకే. And gently look at me. How are you? How are you feeling? మైండ్‌లో థాట్స్ అబ్జర్వ్ చేయగలిగారా? కొంతవరకైనా. ఓకే. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మన మైండ్‌లో థాట్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా మనకి మైండే కావాలనమాట. మన మైండే ఒక డైమండ్‌ని కట్ చేయడానికి ఎలా అయితే మనకి డైమండ్ అవసరమో, మన మైండ్‌లో థాట్స్‌ని అబ్జర్వ్ చేయడానికి మళ్ళీ మన మైండే మనకవసరం. రైట్? చాలా ఇంట్రెస్టింగ్ విషయం. చాలా కష్టమైన విషయం కూడా. కానీ కొంతవరకు మీరు చేయగలిగినా కూడా ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఈవెన్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫోకస్ ఇఫ్ యూ కుడ్ డూ ఇట్ ఆన్ యువర్ మైండ్. మీ థాట్స్‌ని కొంతవరకు మీరు అబ్జర్వ్ చేయగలిగినా కూడా ఐల్ బి వెరీ, వెరీ హ్యాపీ. ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. మన మైండ్‌ని మనం ట్రైన్ చేస్తూ ఉన్నాం. రైట్? మనం ఎలా అయితే మీరెప్పుడైనా మనం యోగా ఆసనాస్ చేసేటప్పుడు, ప్లాంక్ పోస్ట్ చేసేటప్పుడు, ఫలకాసన చేసేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్‌లో ఒక 5 కౌంట్స్‌కే మనకి నీరసం వచ్చేస్తుంది. రైట్? తర్వాత 10 కౌంట్స్ వరకు చేయగలుగుతాం. తర్వాత 15 కౌంట్స్, కొన్ని సార్లు 30 కౌంట్స్ వరకు కూడా ఉండగలుగుతాం. రైట్? ఎందుకు? మన మజిల్స్‌ని మనం ట్రైన్ చేస్తున్నాం. మెడిటేషన్‌లో మన మైండ్‌ని మనం ట్రైన్ చేస్తున్నాం. వి ఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్. ఎలా అయితే ఫోకస్ ఆటోమేటిక్‌గా రావడానికి మన మైండ్‌ని మనం ట్రైన్ చేస్తాం. ఓకే. దట్స్ వాట్ వి హావ్ ప్రాక్టీస్డ్ టుడే. సో, ఇంకా రేపు సెషన్ కూడా జాయిన్ అవ్వండి. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. థాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ మెసేజెస్ ఆర్ కమింగ్. బొట్టు పెట్టుకునే భాగంలో బరువుగా అనిపిస్తుంది అంటున్నారు. అది ఆజ్ఞ చక్ర అండి. ఇట్స్ కంప్లీట్‌లీ నార్మల్. నేను నిన్న ఒక విషయం చెప్పాను. మెడిటేషన్‌లో రకరకాల సెన్సేషన్స్ జరుగుతాయి బాడీలో. ఒక్కొక్కళ్ళకి ఈ రోజు చేసిన ఇదే మెడిటేషన్‌లో ఒక పర్సన్‌కి ఒక సెన్సేషన్ వస్తే, ఇంకో పర్సన్‌కి ఇంకో సెన్సేషన్ వస్తది. నాకు చెప్పేటప్పుడు ఒక సెన్సేషన్ వస్తే, మీకు చేసేటప్పుడు ఇంకో సెన్సేషన్ రావచ్చు. రైట్? ఇట్ చేంజెస్ ఎవ్రీ టైమ్. ఇదే సెషన్‌ని మీరు తర్వాత రీప్లే చేసుకొని విన్నా కూడా మీకు డిఫరెంట్ సెన్సేషన్ తెలుస్తుంది. వాటి మీద దృష్టి పెట్టొద్దు. అర్థమైందా? కొన్ని సార్లు ఏమవుతుంది, కళ్ళ ముందు లైట్ కనిపించినట్టు అనిపిస్తుంది. కొన్ని సార్లు బాడీ తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ పట్టించుకోవద్దు. దీస్ ఆర్ ఆల్ జస్ట్ గేమ్స్ ఆఫ్ యువర్ బాడీ, ఆఫ్ యువర్ మైండ్. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే సెన్సేషన్ మీకు రాలేదనుకోండి, మీకేమనిపిస్తుంది? నేను మెడిటేషన్ కరెక్ట్‌గా చేయట్లేదేమో, నాకు మెడిటేషన్ సరిగ్గా జరగటం లేదు అనిపిస్తుంది. అదేం లేదు. అదంతా నార్మల్. ఓకే. దానికి మెడిటేషన్‌కి సంబంధమే లేదసలు. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మెడిటేషన్ చేసిన తర్వాత మీకెలా అనిపిచ్చింది? మెడిటేషన్ చేసిన తర్వాత ఎలా అనిపిచ్చింది అని మాత్రమే మీరు చూసుకోవాలి. మెడిటేషన్ అయ్యాక మీ మైండ్‌లో ఉన్న థాట్స్ తగ్గాయా లేదా? అంతవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే. థాంక్ యూ. వెరీ, వెరీ గుడ్. సో, రేపు మళ్ళీ జాయిన్ అవ్వండి. రేపు ఫైనల్ డే ఆఫ్ దిస్ 3 డే మెడిటేషన్ ఛాలెంజ్ అండ్ టుమారో ఈజ్ వరల్డ్ మెడిటేషన్ డే. మీ అందరికీ తెలుసు కదా! వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగానే మనం ఈ 3 డేస్ కండక్ట్ చేస్తున్నాం. రేపు మెయిన్ డే. ఓకే. రేపు కొన్ని నైస్, ఇంట్రెస్టింగ్, ఫన్ యాక్టివిటీస్ చేసి తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకే. డు నాట్ మిస్ ద సెషన్ టుమారో అండ్ ఇది ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఓకే. మెడిటేషన్ వెన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ with full of positivity, it brings a lot more back to you also.
గివ్ ఇట్ యాస్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీబడి. ఎవరికైనా ఈ లింక్ కావాలంటే మీరు షేర్ జేసుకోవచ్చు. అండ్ మన కామెంట్స్‌లో కూడా ఫస్ట్ కామెంట్‌లో నేను పిన్ చేసిన కామెంట్‌లో ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకొక ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంది. అది కూడా మీరు పంపించొచ్చు. వాళ్ళు మన యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్‌లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వగలుగుతారనమాట. హ్మ్. ఆసమ్. థాంక్ యూ సో మచ్. రేపు సెషన్‌లో కలుద్దాం. ఐ విష్ యూ ఎ హెల్తీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. హాయిగా నిద్రపోండి నైట్ ఈరోజు. ఓకే.